రేయ్, సినిమా ఏమన్నా చూపిస్తావా లేక ఈ సారీలు థ్యాంక్ యూలు వేసుకుంటూ కూర్చుంటావా? అన్న కష్టపడి సినిమా తీసామే. మాకు హెల్ప్ చేసిన పేర్లు, తర్వాత సినిమా పేరు, ఆ తర్వాత మా పేర్లు కూడా చూపించేసి తర్వాత సినిమా స్టార్ట్ చేస్తాను. కొంచెం ఓపిక పట్టండి. ఓ పని చేయరా, నువ్వు అన్నీ వేసుకుంటూ కూర్చో, మేము వెళ్ళి వస్తాం. అన్న ప్లీజ్, ఓ పని చేస్తాను. సినిమా టైటిల్ చూపించి డైరెక్ట్ కథలోకి తీసుకెళ్ళిపోతాను. సినిమా నచ్చితే ఎండింగ్లో కొంచెం మా పేర్లు కూడా గమనించండి ప్లీజ్. ఓకేరా, డన్. థ్యాంక్స్ అన్న. ఎడిటర్ గారు, టైటిల్ చూపించి డైరెక్ట్ కథలోకి వెళ్ళిపోవాలి. ఓకే, రెడీ స్టడీ గో. హాయ్, ఈ గువ్వ గోరింకల కథలోని ఆ గువ్వ నేనే. మరి నీ గోరింక ఎక్కడరా అని మీరు అడిగితే నా దగ్గర సమాధానం లేదు. నా అనేవాళ్ళు ఎవరూ ఉండని ప్రదేశంలో ఒంటరిగా గుండెల నిండా బాధతో ఇలా నేను ఉండటానికి కారణం తనే. చెప్పరా. హే విఖ్యాత్, నా ఫ్రెండ్ దగ్గర నా ప్రాజెక్ట్ ఫైల్ ఉందిరా, నాకు అర్జెంట్ గా కావాలి. ప్రాజెక్ట్ ఫైలా ఫ్రెండా? ఓవర్ చేయకు, ప్రాజెక్ట్ ఫైల్. నువ్వు హిల్ వ్యూ పార్క్ వెళ్ళి ఓ మిస్ కాల్ ఇవ్వరా, తనే వచ్చి ఫైల్ ఇస్తుంది. ఓకేనా? రే విఖ్యాత్, ఉన్నావా లేదా? ఓ హలో రే విఖ్యాత్, హలో. హే మళ్ళీ ఏమైందిరా బాబు? క్యాత్ కూల్. ఇప్పుడు కావాల్సింది టెన్షన్ కాదు, వాటర్. అయినా ఇక్కడ వాటర్ ఎలా? ఎక్స్క్యూజ్ మీ, వాటర్ కావాలా? ఆ సమయంలో భగీరథుడి తపస్సుకు మెచ్చి దివి నుంచి భూమికి దిగి వచ్చిన ఆకాశకంగా తనే అనిపించింది. ఓ హలో, వాటర్ కావాలా వద్దా? ఓకే, వాటర్ కావాలి. కానీ మీకు అవసరమేమో కదండి. నాకు వాటర్ లేకపోయినా నేను డెస్టినేషన్ చేరుకోగలను. మీరు చేరుకోగలరా? యా. ఎటుకెళ్ళింది? ఆ రోజు వరకు నాకు పరిచయం లేని ఏదో ఎమోషన్, ఏదో దిగులు కొత్తగా ఆ క్షణమే నాకు పరిచయం అయ్యాయి. తనని మళ్ళీ చూడాలని నెక్స్ట్ డే అదే ప్లేస్లో తన కోసం వెయిట్ చేశాను. కానీ తను ఎంతసేపటికి రాకపోవడంతో
Yes, Mr. Johnson. Yeah. I'm actually working on your project itself right now. Yeah, that's exactly what I'm doing right now. Hey. Yeah. I've actually spoken to my team. We'll be delivering the project on time. Yeah, on the expected date itself. Oh, hello. 1 second, Mr. Johnson. Yes? Hello, Mr. Johnson. అదే క్లయింట్ కాల్ డిస్కనెక్ట్ చేసి ఉంటాడండి. Where's your phone, huh? మై ఫోన్. ఏంటి ఏముంది అక్కడ? అమ్మో నా కారు. చా అయినా కీస్ కార్లో వదలడం ఏంట్రా దరిద్రుడా. Awesome. I'm so happy. నీలాంటి జాబ్లెస్ రోడ్ సైడ్ రోమియోలకి ఇలాగే జరగాలి. జాబ్లెస్ రోడ్ సైడ్ రోమియోనా? కారు పోయిన బాధ కంటే ఇదే దరిద్రంగా ఉంది. హలో మ్యామ్. వాట్? వావ్, ఈ టాప్ నాచ్ కంపెనీలో ఇంత సీనియర్ పొజిషన్లో ఉన్నారా మీరు? నా ఆఫీస్ కార్డ్స్ మీ చేతిలో పట్టుకున్నాక కూడా ఈ డౌట్స్ ఏంటండి? మరి ఈ టైంలో ఆఫీస్కి వెళ్ళకుండా ఏంటి? మీరు నమ్మినా నమ్మకపోయినా మీకోసమే వచ్చాను. అచ్చా. కానీ మీరిలా రోడ్ సైడ్ రోమియో అని నన్ను తిట్టేస్తారని అనుకోలేదండి. సరే కానీ నా కోసం ఎందుకు వెయిటింగ్? మీరు నిన్న నాకు ఎంత హెల్ప్ చేశారండి. కనీసం మీ పేరు అడిగానా? మీతో ఒక్క మాటైనా మాట్లాడానా? ఎంత ఫీల్ అయ్యి ఉంటారండి మీరు. అందుకే ఇలా. ట్రూ, నిన్న ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ చూడండి ఈరోజు ఎంత మాట్లాడేశారు. ఇంకా నేనేం ఫీల్ అవ్వను. ఓకే బాయ్. కానీ మీ పేరు అడగలేదు, అందుకు ఫీల్ అవుతారేమో. ఇప్పుడు అడిగేశారు కదా పేరేంటని, సో ఫీల్ అవ్వనులే. బాయ్. మీతో ఫ్రెండ్షిప్ చేయొచ్చా? ఇప్పుడే కదా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించావు. ఆలోచిస్తా యాక్సెప్ట్ చేయాలో డిక్లైన్ చేయాలో. కారు పోలీస్ స్టేషన్ పదరా విఖ్యాత్గా. అమ్మో. హలో, ఇక్కడ నువ్వేంటి ఇక్కడ? ఓయ్, నీకేమైనా నత్తి ప్రాబ్లం ఉందా? సారీ టు డిసప్పాయింట్ యూ. అలాంటివేం లేవు. మరి ఎప్పుడు చూసినా కకక నన్ను అని ఇలా మాట్లాడతావు? మొట్టమొదటిసారి అలా తను నవ్వుతూ నాతో మాట్లాడిన ఆ క్షణం నన్ను మించిన అదృష్టవంతుడు ఈ ప్రపంచంలోనే ఎవరు లేరనిపించింది. ఓకే, ఇంక సీరియస్. నేను వచ్చింది నీ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాను చెప్పడానికి. చెప్పేశాను కదా, ఇంక బాయ్. వాట్ రియలీ? మీ ఆఫీస్లో నీ గురించి ఎవరిని ఎంక్వైరీ చేసినా 5/5 రేటింగ్ ఇచ్చేస్తున్నారు. అందుకే యాక్సెప్ట్ చేశారు. మరి కాఫీ? ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించావు అనుకున్నాను. బాయ్ ఫ్రెండ్ రిక్వెస్టా? ఒకవేళ బాయ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అవుతే? నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంటే? గర్ల్స్ కి బాయ్స్ లో ఫ్రెండ్స్ ఉండడం, బాయ్స్ కి గర్ల్స్ లో ఫ్రెండ్స్ ఉండడం కామన్ గా జరిగేదే కదా. కానీ లవ్వర్ అనేవాడు ఒక్కడే ఉంటాడు. నీకా ఒక్కడి నేనవుతే చాలు. రేపు మార్నింగ్ 11 కి కాఫీ. ఎస్. ఓకే బాయ్ రా.
ఏదైనా తప్పు కానేసానా ఏంటి? బాయ్ అంటున్నావు, రా అంటున్నావు, వెళ్ళనా ఉండనా? హే విఖ్యాత్, నా పేరు వైశాలి. వైశాలి. ఏంట్రా ఇంత లేట్? ఓ సారీ. అచ్చా గెస్ వాట్, అమ్మ ముందు పెళ్లికి ఒప్పుకుంది. హే నిజమా? మరి అంకుల్? అమ్మ హ్యాండిల్ చేస్తుందిలే, చిల్. కానీ విఖ్యాత్, నీకు తెలుసు కదా, నా సొంత నేమ్ సేక్ ఉన్నాడు కానీ మాకు అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వడు. అన్నయ్యకి తన మదరిన్లా మా వదిన చెప్పిందే వేదం. కనీసం మన వల్లైనా అమ్మ హ్యాపీగా ఉండాలిరా, ప్లీజ్. ఐ ప్రామిస్, నా తల్లిదండ్రుల్ని ఎంత ప్రేమగా చూసుకుంటానో నీ తల్లిదండ్రుల్ని అంతే ప్రేమగా చూసుకుంటాను. ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ. బై ది వే, మన పెళ్లి తర్వాత నా సర్నేమ్ చేంజ్ చేసుకోవాలా? షుడ్ ఐ ఫర్గెట్ మై మెయిడెన్ నేమ్? నువ్వు నీ మేడీ నేమ్ మార్చుకునే అవసరం లేదు. అయినా అది మీ నాన్నగారి మీద ప్రేమతో నువ్వు పెట్టుకుంటానంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు ఆబ్జెక్ట్ ఇట్. బట్ ఒక రిక్వెస్ట్, నీ మేడీ నేమ్తో పాటు నా సర్నేమ్ కూడా పెట్టుకో, స్టైల్గా ఉంటుందిగా. లైక్ ఐశ్వర్య రాయ్ బచ్చన్. తప్పకుండా విఖ్యాత్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో అండర్స్టాండింగ్ అండ్ సపోర్టివ్. వన్ సెక్. హలో అమ్మా, ఒక్క నిమిషం. విఖ్యాత్, కార్లో నా షాపింగ్ బ్యాగ్ మర్చిపోయాను, తీసుకురావా ప్లీజ్? కేవలం నన్ను అక్కడి నుంచి పంపించేయడానికి అదొక రీజన్ అని నాకు తెలుసు. నా వయసు తన తల్లితో ఫ్రీగా మాట్లాడుకోవడానికి నాకు అబద్ధం చెప్పింది. భరించలేనంతగా బాధేసింది. ఆల్ ఫైన్ కదా? సారీ, షాపింగ్ బ్యాగ్ అసలు కార్లో పెట్టలేదు, మర్చిపోయాను. షాపింగ్ బ్యాగే కాదు, నీ కార్ కీస్ ఇవ్వడం కూడా మర్చిపోయావు. Whatever. విఖ్యాత్, మ్యారేజ్ తర్వాత నీ సర్నేమ్ యాడ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అంతేకాదు, మీ చెల్లి మ్యారేజ్ అయ్యే వరకు మనం మీ పేరెంట్స్తో ఉండడం కూడా నాకు అస్సలు ఇష్టం లేదు. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఎలాంటి మేజర్ ఫెస్టివల్ అయినా నువ్వు నేను మా పేరెంట్స్ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవాలి, అంతే. నువ్వు చెప్పిన ఈ 3 విషయాలకి మీ అమ్మగారికి ఎటువంటి సంబంధం లేదు. చెప్పావిడికి. వాట్? 5 minutes లో వస్తా. అమ్మా, రే బావా, రే రాజ్గా, నువ్వు మారవా? రేయ్ మనం చెడ్డీ బుడ్డీస్ రా, ఆ మాత్రం చొరవ లేకుండా ఎలా చెప్పు? చెడ్డీ బుడ్డీస్ కాదురా, చైల్డ్హుడ్ బడ్డీస్ అంటారా దరిద్రుడే. ఏంటి మంచి వేడి మీద విఖ్యాత్, ఏంటి అలా అరిచావు? నేను అరవలేదు, జస్ట్ పిలిచాను. జస్ట్ పిలిచిందా? నాకు ఇప్పటికిప్పుడు 3 కండిషన్స్ కి రెస్పాన్స్ కావాలి. సాయంత్రం కానీ రేపు కానీ మాట్లాడుకుందాం, ఓకేనా? అంత లేదు, నాకు ఈ స్పాట్ లో క్లారిటీ కావాల్సిందే.
అమ్మని హ్యాపీగా ఉంచుతానని జస్ట్ 5 minutes బ్యాక్ నాకు ప్రామిస్ చేసి ఈలోపే ఇంత చేంజా? ఇంకా ఫ్యూచర్లో ఇంకెన్ని చేంజెస్ వస్తాయో ఏమో. ఓసే పిచ్చి మొహమ, హ్యాపీగా ఉంచడం అంటే ప్రేమగా చూసుకోవడం, అంతేగాని మీరు చెప్పిందల్లా వాటికి గంగిరెద్దులా తల ఊపడం కాదు. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆ బాడీ పోస్చర్ ఏంటి? అమ్మో, ఒక ఆడపిల్ల తన తల్లి మాటలకి ఈ రేంజ్ లో ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా? అయినా అనాల్సింది నిన్ను కాదులే. అనాల్సింది నన్ను కాదా? అంటే మా అమ్మనంటావా? హౌ డే యు నీ? స్టాప్ సిస్టర్. నువ్వేం టెన్షన్ పడకు, ఇష్యూ నేను సాల్వ్ చేస్తా. నా గురించి నీకు బాగా తెలుసు. ఏంట్రా నీకు తెలిసేది? అమ్మా ఆ సౌండ్ ఏంటి? ఆడేది కదరా బాబు, పిశాచి ఇలా కొట్టింది. ఓయ్, వీణెందుకు కొట్టావు? నువ్వు మా అమ్మనన్నావు, అందుకే రియాక్షన్ అక్కడ పడింది. రేబా, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. నువ్వేంట్రా చూసుకునేది? నీకు వాళ్ళ అమ్మాయి కోపం వస్తే బూతులు మింగేస్తావా? ఆ అమ్మాయికి నీ మీద కోపం వస్తే రియాక్షన్ నా మీద చూపిస్తుందా? అంటే మీ ఫ్యామిలీలు మాత్రం సేఫ్ గా ఉండాలి, ఇలాంటి విచిత్రమైన రియాక్షన్లు మాత్రం పక్కనోడి మీద. అది కాదురా. నోరు మీరా. ఎలా కొట్టి ఆ కళ్ళు చూడరా రే, ఇంత ధైర్యవంతుడు నాకే కింద తడిసిపోతుంది. నేను చెప్తున్నాను కదా, డయాబెటిక్ పేషెంట్ ఎవరైనా ఉంటే డైపర్లు వేసుకుని తిరుగుతారా? రే రే బావా, నా మాటినరా, దాన్ని వదిలేరా. లైఫ్ లో కొండాలైనా సుఖంగా బతుకుతావు. ప్లీజ్ రా. వాడు నాకు దూరం ఉండడం ఏంట్రా? నేనే నీ ఫ్రెండ్ తో రిలేషన్షిప్ ఈ సెకండ్ బ్రేక్ చేసుకుంటున్నాను. గుడ్ బై ఫర్ ఎవర్ మిస్టర్ విఖ్యాత్. అది కాదు వైషు. యతవా. నా కలలే విడిచిన కలలే తలిచిన కథలే ముగిసే, నా పెదవే పలికిన మాటలు దాటిన మౌనం ముగిసే, నా పాదం నడిచిన తీరం చేరిన దారులు ముగిసే, నా ఎదలో కొలిచిన తీయని ప్రేమకు ఆయువు ముగిసే. గువ్వా గోరింక కలవింక నాలో ప్రేమకి సెలవింక. అలా 1 కిలోబైట్ అంత మ్యాటర్ని టెరాబైట్ అంత సైజ్ ఇష్యూగా మార్చి బ్రేకప్ అంటూ మా రిలేషన్కి ప్యాకప్ చెప్పేసింది నా వైషు. నువ్వెలా ఇక్కడ? ఓయ్, నీకేమైనా నత్తి ప్రాబ్లం ఉందా? ఆంటీ ఒప్పుకున్నారా? మరి నాన్న. హలో విఖ్యాత్, ఎలా ఉన్నావు? హలో అంకుల్. సారీ, సెన్స్లెస్ క్వశ్చన్ అడిగినట్టున్నాను. బ్రేకప్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఎలా ఉంటావు? వైషు కూడా అంతే. షీఈ్ నాట్ హ్యాపీ సిన్స్ లాంగ్ టైమ్. ఫిజికల్గా మా దగ్గర ఉందే తప్ప
మెంటల్లీ షీ ఈజ్ లాస్ట్ ఇన్ యువర్ థాట్స్. ఇట్స్ ఓకే, ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందాం. షో. కమ్. ఇదే ప్లేస్లో మేము బ్రేకప్ అయ్యారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. ఈ ప్లేస్ మీకు ఫ్యూచర్లో నైట్ మేర్లా ఉండకూడదని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది విఖ్యాత్. నువ్వెక్కడున్నావో అని అడగక్కర్లేదు. జస్ట్ వన్ యాప్ నువ్వెక్కడున్నావో తెలిసిపోయింది. టెక్నాలజీని డెవలప్ చేయడంలో ఇంట్రెస్ట్ చూపించే మనుషులు రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయడంలో ఎందుకు ఇంట్రెస్ట్ చూపించరో నాకు అర్థం కాదు. స్ట్రేంజ్. వైషు, మీ అన్నయ్య మన విషయంలో చేసిన తప్పునే మీ అమ్మ మాటల ఇన్ఫ్లుయెన్స్తో నువ్వు విఖ్యాత్తో చేయించాలనుకున్నావు. జస్ట్ థింక్, ఒకవేళ విఖ్యాత్ కూడా వాళ్ళ పేరెంట్స్ మాట విని నీకు అలాంటి కండిషన్సే పెట్టాడనుకో, నువ్వు తట్టుకోగలవా చెప్పు. I'm sorry, Vikhyat. విఖ్యాత్, దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ యూ. మీ బ్రేకప్ తర్వాత పరిస్థితిని చక్కదిద్దడానికి నువ్వు ఏమాత్రం సిన్సియర్ ఎఫర్ట్స్ చేసావు? నో, యూ హ్యావెంట్. హలో, తప్పు చేసింది వైశ్యో కనుక తనే వెనక్కి రావాలని ఉద్దేశం, అంతేనా? అది అసలు మీది నిజమైన ప్రేమేనా లేక ఇన్ఫాచ్యుయేషనా? మాది నిజమైన ప్రేమ నాన్న. వైషు, ఐఎమ్ సారీ రా, ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయను. ఐ ప్రామిస్. గొడవ జరగడానికి నువ్వు రీజన్ అయితే అది ఈ రోజు వరకు సాల్వ్ కాకుండా ఉండడానికి నేను రీజనే. ఐఎమ్ సారీ టు రా, ఐ రియలీ యామ్. మీ ఇద్దరికి నేను మాట చెప్పాలి. మనలో చాలామంది అహంకారానికి ఇంపార్టెన్స్ ఇస్తూ దానికి ఆత్మాభిమానం అని పేరు పెట్టి మనని ప్రేమించే వాళ్ళని చాలా బాధ పెడుతుంటాం. దెర్ ఈస్ ఎ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ ఈగో అండ్ సెల్ఫ్ ఎస్టీమ్. అహంకారానికి ఆత్మాభిమానానికి జస్ట్ చిన్న డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఆత్మాభిమానం ఉన్న చోట గొడవలు తప్పకుండా వస్తాయి, బట్ గొడవలు మాత్రమే వస్తాయి. కానీ అహంకారం ఉన్న చోట ఆప్యాయతలు, అనురాగాలు, బంధుత్వాలు అన్నీ దెబ్బతింటాయి. ఈ చిన్న మాట ఎప్పుడూ మర్చిపోకండి. ఫర్ యువర్ లైఫ్ టైమ్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. That's it. I leave. విఖ్యాత్, తనని తొందరగా డ్రాప్ చేయి, ఓకే? ఫ్రెండ్స్ని డిన్నర్కి ఇన్వైట్ చేశాను. షూర్ అంకుల్. వన్ మోర్ థింగ్, రేపు ఆంటీని తీసుకుని మీ ఇంటికి వస్తాను. ఐ థింక్ ఇట్స్ టైమ్ టు డిస్కస్ అబౌట్ యువర్ మ్యారేజ్. Okay? Uncle? Yes? Oh, no formalities. You're like my son. Come on. Best of luck. See you. ఆ రాజుగాడిని పేరు చెప్తేనే దడుచుకొని చేస్తున్నాడు. నువ్వేం వరి అవ్వకు, మా రాజానని నేను మేనేజ్ చేసుకుంటాను. హే, ఒక నిమిషం. బ్రేకప్ తర్వాత ఎవరైనా బాధతో దేవిదాస్ అయిపోతారు. మరి నువ్వేంటి ఫుల్ స్మార్ట్ లుక్ మెయింటైన్ చేస్తున్నావు?
నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకే రాక్షసి.